జేడీకేడి రాముని తీసుకొని వెళ్తూ ఉండగా మీనన్ మనుషులు అటాక్ చేస్తారు. ఇక జేడీ ఇలా అంటుంటుంది, ఎట్టి పరిస్థితుల్లో రాముని వాళ్ళు చూడొద్దు అంటుండగా వాళ్ళ ఫేస్లని వాళ్ళే చూసుకోలేరు, రాముని ఏం చూస్తారు జేడీ అని అంటూ ఇద్దరు కిందికి దిగి ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక అక్కడున్న మీనన్ రౌడీలని జేడీకేడి చితకబాదుతుండగా వెనకాల నుండి యువరాజ్ బైక్ పైన వచ్చేసి రాము పక్కన బైక్ ఆపి ట్యాప్ చేస్తూ విండో కిందికి దించమని గన్ గురిపెడతాడు. ఇక దాంతో రాము భయపడుతూనే విండో కిందికి దించుతాడు. ఒక్కసారిగా రాముని చూసి సుందరం ప్రొఫెసర్ కాదని కన్ఫర్మ్ చేసుకుని షాక్ అవుతాడు యువరాజ్. అప్పుడే మీనన్ కాల్ చేయగా బాయ్ ఇక్కడ ప్రొఫెసర్ సుందరం లేడు అని అంటూ ఉంటాడు. మీనన్తో యువరాజ్ ఏంటి యువరాజ్ నువ్వు అనేది అని మీనన్ అంటూ ఉండగా జేడీకేడి మనల్ని మోసం చేశారు, బాడీ డబుల్ యూజ్ చేశారు, ఇక్కడ సుందరం లేడు, ఏం చేయమంటారు, మనకి అటాక్ చేసి ఎంక్వైరీ చేసే టైం కూడా లేదు, మన మనుషులని జేడీకేడి చితకబాదిస్తున్నారు అని యువరాజ్ అంటూ ఉండగా ఎంత పని చేసావు జేడీ, నన్నే మోసం చేస్తావా అని ఒక్కసారిగా ఫాస్ట్గా ఆలోచిస్తూ లోపలికి వెళ్ళేటప్పుడు 7 వెళ్ళారు, వచ్చేటప్పుడు 5 మాత్రమే వచ్చారు, అంటే ఇంకేం జరిగింది అని ఆలోచిస్తూ పెళ్లి కారు ఇంటి ముందు వెళ్ళడం, ఆ తర్వాత 2 కార్లు ఒక రూట్ తీసుకోవడం, 2 కార్లు మరొక రూట్ తీసుకోవడం మీనన్ గుర్తు తెచ్చుకొని చా అని అంటూ పెళ్లి కారులో ప్రొఫెసర్ సుందరాన్ని ఆడిటోరియంకి చేర్చుతుంది జేడీ. నాసిక్ రూట్ ద్వారా వెళ్తారు, నువ్వు ఈసారి అక్కడికి వెళ్ళు, సుందరం డెడ్ బాడీ అయినా సరే ఆ హార్డ్ డిస్క్ మాత్రం మనకు కంపల్సరీ అని మీనన్ చెప్పగానే చంపడం అంటే ఇంకా ఈజీ బాయ్ అని అంటూ అక్కడి నుండి బైక్ స్టార్ట్ చేయగా జేడీ పట్టుకోబోతుంది. జేడీకేడీలో నిన్ను తప్పించుకొని యువరాజ్ చక్కగా బైక్ పైన ఎస్కేప్ అవుతాడు. సుందరం మన దగ్గర లేడని వాళ్ళకి తెలిసిపోయింది, ఆల్రెడీ మీనన్కి తెలిసిపోయింది కాబట్టి పెళ్లి కారులో కూడా తీసుకెళ్తున్నారని గెస్ కూడా చేసేసుంటాడు, వాడు బైక్ పైన వెళ్తున్నాడు, మనం కారులో వెళ్ళాలి క్విక్ అని అంటూ ఇద్దరు కార్ ఎక్కి స్పీడ్గా వెళ్తూ ఉంటారు జేడీకేడి. మరోవైపు ఆడిటోరియంకి వెళ్తుండగా సుధాకర్ కార్ కూడా పంచర్ అవుతుంది. దాంతో వైజయంతి రుసరుసలాడుతూ ఉండగా నేను సుందరానికి కాల్ చేస్తాను అని అంటూ సుధాకర్ సుందరానికి కాల్ చేయగా నేను నాసిక్ రూట్లోనే ఉన్నాను, నేను వస్తున్నాను అని అంటుండగా పెళ్లి కార్ని చూసి ఏదో పెళ్లి కార్ వస్తుందిరా అంటుంటాడు సుధాకర్, ఆ కార్లోనే ఉన్నాను ఆగండి అని అంటూ అక్కడే కార్ ఆపేస్తాడు సుందరం. పెళ్లికి వెళ్ళే ఉంటే నేను కొత్త చీర కట్టుకునేదాన్ని కదా అని వైజయంతి అంటూ ఉండగా జేడీకేడీలు రావడం, థ్రెడ్ ఉందని చెప్పడం, సెక్యూరిటీ ఏర్పాటు చేస్తానని చెప్పడం, వేరే ద్వారా ఆ మీనన్ని డైవర్ట్ చేశానని చెప్పడం సుందరం అంతా వివరిస్తూ ఉన్నా కూడా వైజయంతి వద్దు, అమ్మో ఇదేదో డేంజరస్గా ఉంది, మీరు వెళ్ళండి మేము రామ్ అని అంటూ ఉంటుంది. వైజయంతి పర్లేదమ్మా, ఆల్రెడీ ఆఫీసర్స్ ఆ క్రిమినల్ని డైవర్ట్ చేశారు, మీరు రండి అని బలవంతంగా ఒక కార్లో సుధాకర్, సుందరం, వైజయంతి, నిషి, సుందరం భార్య ఎక్కగా వెనకాల రమ్య, కిరణ్ ఫాలో అవుతుంటారు. ఇక జేడీకేడి కాల్ చేస్తూ ఉంటారు రమ్య, కిరణ్లకి, కానీ పక్కన సుధాకర్ ఉండడంతో కాల్ కట్ చేస్తూ ఉంటుంది రమ్య. మళ్ళీ కార్ ఎక్కాక మళ్ళీ కాల్ చేస్తుంది జేడీ, ఏంటి ఫోన్ చేస్తే మాట్లాడాలి కదా కట్ చేస్తావు అని జేడీ అంటూ ఉండగా సారీ మేడం, పక్కన సుందరం సార్, సుధాకర్ సార్ కూడా ఉన్నారు, అందుకే కట్ చేయాల్సి వచ్చింది అని వివరిస్తూ ఉండగా వాళ్ళెందుకు కలిశారు, వాళ్ళని మీరెందుకు ఎక్కించుకున్నారు అని జేడీ అంటూ ఉండగా సుందరం సారే కార్ ఆపి వాళ్ళని కావాలనే ఎక్కించుకున్నారు, సుధాకర్ సరే కార్ పంచర్ అయిందని సుందరం సార్కి కాల్ చేశారు అని వివరించి చెప్తూ ఉంటుంది రమ్య. షిట్ అని అనుకుంటూ మీనన్కి తెలిసిపోయింది, ఏ టైంలోనైనా అటాక్ జరగచ్చు, అలర్ట్గా ఉండండి అని అంటూ హెచ్చరించి టెన్షన్ పడుతూ మిమ్మల్ని వాళ్ళ కార్లోకి వాళ్ళని మీ కార్లోకి షిఫ్ట్ చేయండి అని జేడీ ఆర్డర్ పాస్ చేయగానే అలాగే అని రమ్య సుందరానికి కాల్ చేసి కార్ షిఫ్ట్ అవ్వాలి సార్, ఆల్రెడీ వాళ్ళకి విషయం తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది రమ్య. అలాగే అని అంటూ ఒక చోట కార్ ఆపేసరికి యువరాజ్ కూడా బైక్ పైన వచ్చి అక్కడే పెళ్లి కార్ని ఆపేస్తాడు. ఇక బైక్ దిగి అక్కడున్న డ్రైవర్ని
ట్యాప్ చేసి డ్రైవర్ని షూట్ చేసేస్తాడు. ఎవరు నువ్వు అని నిషి అంటూ ఉండగా తన ఫ్యామిలీ మొత్తం ఆ కార్లో ఉండడం చూసి యువరాజ్ షాక్ అవుతాడు, టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే మీనన్ కూడా కాల్ చేసి ఏంటి గుడ్ న్యూసా అని అడుగుతుండగా లేదు బాయ్, సుందరంతో పాటు నా ఫ్యామిలీ కూడా ఉంది, నేను అటాక్ చేయలేను అని యువరాజ్ అంటూ ఉండగా నువ్వు అటాక్ చేసి ఆ హార్డ్ డిస్క్ తీసుకొస్తావా, లేదంటే ఆ తర్వాత నీ ఫ్యామిలీని నేను చెప్పాలో చూసుకో, నీ ఫ్యామిలీని నేను చంపాలి అనుకుంటే ఇప్పుడు వదిలిపెట్టు, లేదంటే హార్డ్ డిస్క్ నాకు కావాలి అని మీనన్ బెదిరించగానే అలాగే బాయ్ చేస్తా అని అంటూ డ్రైవర్ని లాగి పడేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు యువరాజ్. దాంతో నిషి ఎవరు నువ్వు అని అడుగుతుండగా గన్ గురి చూపిస్తూ ఆపు అని అంటూ కార్ స్టార్ట్ చేసుకొని రమ్య కిరణ్ని దాటుకొని వెళ్ళిపోతారు. ఇక అప్పుడే జేడీ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతుండగా కిరణ్ సైలెంట్ అయిపోగా జరిగిందంతా రమ్య వివరిస్తుంది. అప్పుడే మీనన్ జేడీకి కాల్ చేస్తాడు. హౌ ఆర్ యూ అని అడగకూడదు కదా జేడీ, ఎంత మోసం చేసావు, డబుల్ బాడీని యూజ్ చేస్తావా, నన్ను డైవర్ట్ చేస్తావా, ఇప్పుడు నేను గెలుపుకి 1/2 ఇంచ్ దూరంలో ఉన్నాను అని మీనన్ అంటూ ఉండగా నీకంత సీన్ లేదు, ఎప్పటికీ నువ్వు అలా బోల్తా పడుతూనే ఉంటావు, నేను ఇచ్చిన గిఫ్ట్లు మర్చిపోయావా అని జేడీ అడుగుతుండగా అంత ఈజీగా ఎలా మర్చిపోతాను, నీకు రిటర్న్ ఇవ్వాలి కదా అని మీనన్ అంటూ ఉండగా నువ్వు బ్రతికుంటే కదా రిటర్న్ ఇచ్చేది అంటూ ఉండగా నీ చావునే నీకు గిఫ్ట్గా ఇస్తా అని మీనన్ కూడా తగ్గకుండా చెప్తుంటాడు. అలా మాటల యుద్ధం జరుగుతూ ఉండగా నువ్వు ఎప్పుడు ఇలాగే బోల్తా పడతావు, నేను చూపిస్తా కదా నీకు నా తడాక, అంత వేటుగానే ఇస్తా అని తగ్గకుండా చెప్తూ ఉంటుంది జేడీ. ఈసారి రణరంగంలో ఎవరు గెలుస్తారో, సుందరాన్ని జేడీ ఎలా కాపాడుతుందో, యువరాజ్ నిజస్వరూపం బయటపడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.